ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడను సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసముంచేవాడెవడో వాడు సిగ్గుపడడు అని దేవుని వాగ్దానము మనకు తెలియజేయచ్చు ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము విశ్వాసం ఉంచితే ప్రభు మనలను సిగ్గుపడనీయు. ఆయన శక్తివంతుడైనటువంటి గొప్పవాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దాన్ని తెలుసుకోవచ్చు. దానియేలుకి రాజైనటువంటి దర్యావేసునకు మంచి సంబంధము కలిగి ఉండేది. రాజు దానియేలుని తన ప్రాణ స్నేహితునిగా భావించినాడు. వారిద్దరూ ఎంతో ఆప్యాయత కలిగిన మంచి స్నేహితులుగా జీవించుచున్నారు. అయితే దానియేలుకు విరోధులైన వారు దానియేలు లేని సమయమున రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, ఈ రాజ్యమును పరిపాలించే గొప్ప దేవుడవు నీవు. నీకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవరున్నారయ్యా? ఈ రాజ్యములో ఉన్న ప్రజలు 30 రోజులు తమకు ఏ కష్టము కలిగిన ఎవరితో వారు చెప్పుకోకూడదు, మీతో మాత్రమే చెప్పుకోవాలి. అట్లా వారు ఎవరితోనైనా చెప్పుకుంటే వారిని సింహాల బోనులో వెయ్యాలని వారు రాజుతో పొగిడి ఆయనను ప్రశంసించినందున ఆయన వారు పొగడతాలకు ఉబ్బిబ్బి తబ్బిబ్బి ఆయన అనుకున్నాడు, నా ప్రజలకు నా మీద ఎంత ప్రేమ! అవును కదా, దేవుని కంటే నేను గొప్పవాడని ఆయన అనుకున్నాడు. అట్టి శాసనము బయలుదేరిందని దానియేలుకు తెలిసిన ముమ్మారులు దేవుని సన్నిధిలో ప్రార్థించడం అతడు మానుకోకుండా అతడు ప్రార్థించేటువంటి సమయాన్ని కనిపెట్టిన వారై అతన్ని బంధించి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినారు. రాజు ఎన్నో విధాలుగా దానియేలును కాపాడడానికి ప్రయత్నించినాడు, కానీ అతని ప్రయత్నము ఫలించలేదు. దానియేలు యొక్క నమ్మకము రాజు మీద కాదు, తాను సేవించినటువంటి దేవుని మీద, ఆయన మీద నమ్మకం ఉంచిన వాడెవరుడు సిగ్గుపడడన్న లేఖనములో రాయబడిన మాట ప్రకారము సింహాలు దానియేలుకి కీడు చేయకుండా సింహాల నోట నుండి దానియేలును సురక్షితంగా కాపాడి, ఆ రాజే, దానియేలు, నీవు సేవించే దేవుడు నిన్ను కాపాడినని అడిగే స్థితికి ప్రభు అతన్ని నడిపించినాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రభునందు నమ్మకం ఉంచండి, మనుషుల మీద నమ్మకం ఉంచకండి. వారు గొప్పవారైనా, వారు రాజులైనా, ఈ భూప్రపంచమును పరిపాలించువారైనా వారి మీద కాదు మీ నమ్మకం. సర్వాధికారి అయిన దేవుని మీద నమ్మకం ఉంచితే మీరు సిగ్గుపడిపోకుండా ఆయన మీకు సహాయం చేసి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.